అమావాస్య సోమవారం. అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైనది. చంద్రుడు పితృదేవతలకు తన యొక్క కిరణాలతో తృప్తిని కలిగిస్తూ ఉంటాడు. ఆ కారణంగా ఆ రెండూ కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంలో మనకు పితృదేవతారాధన చాలా విశిష్టమైనది. విశేషించి ఇక్కడ కపిల తీర్థం అనే చోట కనుక పితృదేవతారాధన చేసినట్లయితే దానివలన 8 పర్యాయములు గయలో చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు, అంత తృప్తి పడతారన్నమాట పితృదేవతలు అని చెప్పారు. అది కాక ఇక్కడ చంద్రకూపం అనే ఒకటి, చంద్రేశ్వరుడు అని ఒకటి ఉన్నాయి. అంటే చంద్రుని చేత ప్రతిష్ఠితుడైనటువంటి ఈశ్వరుడు అన్నమాట. ఆ ప్రదేశంలో మనకు పంచదార వేయకుండా కోవా ఉంటుంది. ఆ కోవాతోనే పిండములు తయారు చేసి ఆ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అలా పిండ ప్రదానం చేస్తే వారికి పితృదేవతలకు చాలా ప్రీతికరమవుతుందన్నమాట. అందుకని చేస్తుంటారు. ఈ రకంగా మనం చేసేటువంటి ప్రక్రియలలో సోమవారం అనేటువంటిది చాలా బాగా విశిష్టమైనది. అయితే ఈ రోజుకున్నటువంటి ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని మనకు అన్ని చోట్ల అన్నీ సాధ్యం కాకపోయినా ఏమంటారంటే మనకు సాధ్యం కాని అంశములను మనసా భావించమంటారు. అంటే ఇప్పుడు గంగలో స్నానం చేయాలనుకోండి, చేయలేకపోతే గంగా గంగా అనుకోవడం. అలాగే మనం ఆ కపిల తీర్థాన్ని కపిల మహాముని అక్కడ తపస్సు చేశాడనమాట. ఆయన్ని కపిలేశ్వరుడు అంటారు, ఈశ్వరుణ్ణి అక్కడ. ఎందుకని? కపిల మహర్షి చేత ఆయన ప్రతిష్ఠించబడినాడు కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం, అలాగే చంద్రేశ్వరుణ్ణి స్మరించుకోవడం, చంద్రకూపాన్ని స్మరించుకోవడం స్నానం చేసేటప్పుడు. ఈ విధంగా ఆ స్మరణ చేసి గంగా గంగా, ఎందుకంటే కాశీ కాబట్టి స్మరించుకుని మనం కనుక ఉన్న చోటనే చేసినా కూడా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన పిల్లల యొక్క అభివృద్ధిని పూర్తిగా సాధించగలుగుతాం. నిజానికి మనకంటే మన పితృదేవతలు మన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. అందుకని వారి అనుగ్రహం కోసం మనం తప్పనిసరిగా చెయ్యాలి. చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.